మా అవ్వ ఒక మాట చెప్పేది నాకైతే, పిల్లలు మనం కనగలుగుతాం వాళ్ళ తలరాత మనం కనలేమని చెప్పేసి. ఇంకో మాట కూడా చెప్పేది మా అవ్వ అయితే, అమ్మగారింట్లో సుఖపడిన వాళ్ళు అత్తగారింట్లో కష్టపడతారు, అమ్మగారింట్లో కష్టపడిన వాళ్ళు అత్తగారింట్లో సుఖపడతారని చెప్పేసి. అదైతే మాకు నిజమైందండి. ఎందుకంటే నేనైతే మా అమ్మగారిలో కొంచెం కష్టమే పడినాను నేనైతే మాత్రము. కానీ అత్తగారింట్లో అంటే మా అత్త మా మామ అయితే కొంచెం మంచులు కాయిపోయినా కూడా మా ఆయన అయితే మంచి చాలా బాగా చూసుకున్నాను. నేనైతే అర్థం చేసుకునే నాకైతే మాకు దొరికాడు. నిజంగా నాకైతే చాలా సంతోషము. నేను మా అవ్వని అడుగుతాను, ఈ కరెక్ట్గా ఎలా చెప్పినావు చెప్పి ముసలిదానా అంటాను నేనైతే. మా అవ్వని అలాగే పిలుస్తాను నేనైతే. అప్పుడు మా అవ్వ ఒక మాట చెప్పింది, అంటే మనం పిల్లల్ని కంటాము కదండి, కనేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అలా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇద్దరితో ఆపేస్తున్నాం, కానీ మా అవ్వ అయితే అప్పట్లో అయితే 10 మంది దాకా అయితే కనింది పిల్లల్ని. వాళ్ళు కనేటప్పుడు వాళ్ళు చెప్పేస్తారంట పిల్లలకి, అంటే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ బిడ్డ పుడుతుంది కదండి, దాన్ని తొలుసురు కానపంటారు. వాళ్ళు ఎప్పుడు కొంచెం అమాయకులుగా ఉంటారండి. ఆడపిల్ల మగపిల్లలు సరే ఫస్ట్ తొలుసురు కానిపుట్టిన వాళ్ళు ఎప్పుడు అమాయకులు ఉంటారు. సెకండ్ పుట్టిన బిడ్డ ఎప్పుడు హుషారుగా ఉంటాడు. ఇంకా థర్డ్ పుట్టిన బిడ్డ అయితే చాలా కష్టం అంట వాళ్ళకైతే. ఇంకా ఫోర్త్ పుట్టిన బిడ్డ అయితే మాత్రం వాళ్ళకి సిరిసగం ఫలితం ఉంటుంది, కష్టమైన నష్టమే సిరిసంగా ఉంటుంది. ఇంకా ఐదో పుట్టిన బిడ్డ అయితే మాత్రం వాళ్ళకి అదృష్టం అంట. యాక్చువల్లీ నేను కూడా 5 కానిపోయి అనుకోండి. ఇంకా 6 పుట్టిన బిడ్డకి వచ్చి వాళ్ళకి అగసాట్లు అంట. 7 పుట్టిన బిడ్డకైతే వాళ్ళకి ఎప్పుడు ఏడుపులే అంట. వాళ్ళకైతే 8 పుట్టిన బిడ్డకైతే మాత్రం వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా ఉండాలని ట్రై చేస్తారంట, అంటే ఎవరికి నలుగురితో కలవరంట. 9 పుట్టిన బిడ్డకైతే మాత్రము వాళ్ళు అడవిలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి అన్నం దొరుకుతుందంట. ఇదైతే మా అవ్వ చెప్తుంది. ఆ కాలంలో ఇలాగే చెప్పుకునే వాళ్ళంతా పిల్లలు పుడితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందని చెప్పేసి. అందుకనేసి మా అవ్వ నాకు ముందే గెస్ట్ చేసి నాకైతే చెప్పేసి నాకు అయితే వాళ్ళకి మీరు అనుకోవచ్చు 5వ కానిపోతే అంత అదృష్టం అంటే కానీ వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉండదండి. అంటే వాళ్ళు అత్తగారంటే ఇబ్బంది అయితే పడరు, వాళ్ళకి సపోర్ట్ చేసి భర్త ఉండడం లేకపోతే అత్త మామ ఉండడం అలా ఉంటారు. కాబట్టి వాళ్ళైతే బాగుంటారు. ఇంకా కొంచెం మందికి ఇది బాగా కలిసి వస్తుంది. ఇది నిజమో కాదా ఖచ్చితంగా మీ ఇంట్లో పెద్దలు కూడా అడగండి. అలా ఇప్పుడు నా వీడియో చేసే వాళ్ళు అలాగే ఎవరైనా ఉంటే కూడా సరే ఖచ్చితంగా అయితే కామెంట్స్ కూడా చేయండి. మీరు ఎన్నో కానుపు మీకు ఎలా ఉందో ఏమని చెప్పేసి. ఈరోజు వంట వచ్చి మాత్రం నేను వచ్చండి పందిరి చిక్కుడుగాయి కోడిగుడ్లు ముద్దకర్రీ చేస్తాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, వంట చాలా బాగుంటుంది. ఇంకా నా వీడియోస్ లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి